ఎందుకు దూరం పెట్టాలి? కానీ అప్పుడు ఓటింగ్ సిస్టమ్ బట్టి జరిగిన తర్వాత ఇప్పుడైతే మీరు మీ ఇద్దరు కూడా ఇప్పుడు సన్నిహితంగా ఉన్నాం అనే ఒక అంశం ఎప్పుడైతే వెళ్ళిందో పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇక్కడ మీరు వేవ్ గురించి మాట్లాడారు కాబట్టి మాధురి గారు, మీరు వైసీపీలో ఉన్నారు, వైసీపీలో కంటిన్యూ అవుతున్నారు. ఆఫ్టర్ అంటే ఇప్పుడు రీసెంట్ గా నా బర్త్డే అయింది కదా, అప్పుడు మా నియోజకవర్గం ప్రజలందరూ నన్ను విష్ చేయడానికి వచ్చారు, నన్ను బ్లెస్ చేసి వెళ్ళారు. సో మా మీద అలాంటి నెగిటివిటీ ఉంటే వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు కదా. నా బర్త్డేకి ఎందుకు రావాలి? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా భారీగా చాలా గ్రాండ్ గా చేసాం. నేను అడుగుతానంటే వేవ్ అనుకున్నప్పుడు అక్కడ వేవ్ లో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ షర్మిల ఆస్పెక్ట్ మీ మీద ఎంత ప్రభావం చూపించింది, వైసీపీ మీద ఎంత ప్రభావం చూపించింది? ఆఫ్ కోర్స్ షర్మిల ఎక్స్పెక్ట్ వైసీపీ మీద ప్రభావం చూపించింది కొంచెమైనా సరే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యండి తను అలా చేయడం కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. అది అనేది పార్టీ మీద ప్రభావం చూపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జిల్లాకు కూడా వచ్చారు, అక్కడ బస్సులో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఎంత మీ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడ డ్యామేజ్ జరిగింది అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. డ్యామేజ్ అంటే ఒకటే సార్, ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత విషయాలు. అసలు నాదవని లేకపోతే షర్మిల గారు మాట్లాడే తీరవని ఇవన్నీ వ్యక్తిగత కుటుంబానికి చెందినటువంటివి. ఇవి బయట రాజకీయాలకు సంబంధం ఉండవు. ప్రతి కుటుంబంలో కూడా ఇవి ఉంటాయి. మహాభారతంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవల నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు సామాన్యుడి వరకు ప్రతి ఇంట్లో ఉండే గొడవలే. అయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాన్ని హైలైట్ అయింది, షర్మిల గారు కాబట్టి మా స్థాయి వరకు మేము కొంత పొలిటికల్గా ఉన్నాం కాబట్టి హైలైట్ అయింది తప్ప ప్రతి ఇంట్లో ఉండాల్సిన గొడవలే సర్దుబాటు చేసుకుంటారు ఇవన్నీ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి షర్మిల గారి వాయిస్ కొంత ఇబ్బందికరమైంది. కానీ షర్మిల గారు అలా చేసి ఉండకూడదు కూడా నాకు తెలిసి. నేను కూడా ఏమనుకుంటానంటే రాజశేఖర రెడ్డి గారు నా శిష్యరికం నాది, ఆయనతో నేను అడుగులు వేశాను. రాజశేఖర రెడ్డి గారే నా పేరుని జిల్లాకు పరిచయం చేశారు. అంత స్నేహం ఆయనతో నాకు, అంత గొప్పగా రిలేషన్. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డలైనా జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిల గారైనా మాకు ఈక్వల్, సమానంగానే చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో షర్మిల గారు ఆడిన మాటలు మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో అంటే ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి హయాం నుంచి మీరు ఆ ఫ్యామిలీని చూస్తూ ఉన్నారు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనిపించింది? వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఇద్దరు మేధావులు, ఇద్దరు గొప్పవాళ్లే, ఇద్దరిది గొప్ప పుట్టుకే. ఏముంటుంది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఇంటి విషయాలను బయటికి తీసుకురాకపోవాల్సింది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విషయాల్లోకి మేము ఇప్పుడు వెళ్ళలేదు, మాకు అనవసరం. రాజకీయంగానే మేము అతను ఒక ఆరాధ్య దైవంగా నేను చూస్తాను. నేను ఆయనకి ఇష్టపడతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డిగా నేను ఇష్టపడతాను. ఆ ఇష్టపడే వ్యక్తిలో ఉన్న కోణాలను ఆలోచిస్తే చాలా మంచి వ్యక్తి. ఆస్తులన్నీ 50% పనిచేసుకున్నాం. నేను సంపాదించిన ఆస్తుల్లో కూడా 40% చెల్లెమ్మకి ఇచ్చాను అని స్టేట్మెంట్స్ ద్వారా తెలియచేయడం జరిగింది పార్టీ పెద్దలు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనకి ఏమర్థం అవుతుంది? ఇవి చాలా చక్కగానే ఆయన చూశారు చెల్లెమ్మకి. అది గౌరవంగా ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయాలు, 4 walls మధ్య డిస్కస్ చేయవలసిన విషయాలు. అవి తెచ్చి ఆమె బయట మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. పైగా మాకు జగన్ సైతాన్ సేనలు ఏదైనా ఒక టైటిల్ కూడా పెట్టారు. సైతాన్ సేన ఎవరు? మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు వెనక తిరిగితే సైతాన్ సేన కింద కేడర్నంతటినీ అలా ఉద్దేశించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాలో అలాంటి చర్చలు ఎప్పుడూ జరగలేదు. షర్మిల గారు అంటే చాలా గౌరవంగా చూసాం. వైఎస్ఆర్ బిడ్డ చాలా గౌరవంగా చూసాం తప్ప ఆమె గురించి ఎవరు అప్రస్తుతమైనటువంటి మాటలు, అసభ్యకరమైన మాటలు మా పార్టీలో ఆడలేదు. కానీ ఆమె ఆ మాట అన్నారు, వింటే బాధేస్తుంటుంది. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, 4.5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండబోతోంది. మీరు ఈ ఫస్ట్ కొద్ది నెలల్లోనే కేసులు చూస్తున్నారు, మీరు అన్నట్టుగా కేసెస్కి సంబంధించి ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. పార్టీలో ఉండాలి, లేకపోతే పార్టీలో ఉంటే ఇంక ఇబ్బంది, పార్టీ మారిపోతే బాగుంటుంది, ఈ ఆలోచన ఏమైనా వచ్చిందా మాధురి గారు? శ్రీనివాస్ గారికి నిద్రలో కూడా అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే అతను తన ప్రాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి రెడీగా ఉండే వ్యక్తి కాబట్టి. సో తను చివరి క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే దువ్వాడ శ్రీనివాస్ గారు పనిచేస్తారు. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రజెంట్ కేసులో జైల్లోకి వెళ్ళారనుకుందాం. మాధురి పవన్ కళ్యాణ్ కలుస్తారా? పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం నాకు లేదండి. మేము న్యాయస్థానంలో తేల్చుకుంటాం. పవన్ కళ్యాణ్ ఎందుకు మేము కలవాలి? డిప్యూటీ ముఖ్యమంత్రి కదా. డిప్యూటీ ముఖ్యమంత్రి మీరెందుకు కలవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది లేకుండానే వీళ్ళు కేసు పెట్టారంటారు. ఇక్కడ ఎవరు కిరణ్ కుమార్ అనే వ్యక్తి వాడేవాడు పెట్టడానికి మేము అడుగుతున్నాం. నాకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్, నేను కాంగ్రెస్ లీడర్. యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారితో జర్నీ చేసినవాడు. కానీ మా పార్టీలో కాంగ్రెస్లో 2007లో ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలో. నేను ఒక వ్యక్తికి సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచినప్పుడు ధర్మాన్ గారికి నాకు డిస్ప్యూట్స్ వచ్చినాయి. ధర్మాన్ గారు నన్ను కంప్లైంట్ పెట్టారు అధిష్టానంలో, నన్ను సస్పెండ్ చేశారు పార్టీలో. సస్పెండ్ చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను పీఆర్పీలోకి వెళ్ళాను.
పిఆర్పిలో నేను పోటీ చేశాను 2009లో. చిరంజీవి గారిని వ్యక్తిగతంగా చూసిన సందర్భంగా ఈజ్ వెరీ వెరీ నైస్ జెంట్ల్మెన్, వెరీ నైస్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్ నేను అబ్జర్వ్ చేశాను. సో అలాంటి వ్యక్తి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయటానికి నేను ఎలియన్స్ తీసుకున్నా కానీ విలీనం చేయొద్దాను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా నేను చేశాను. ఓ చిరంజీవి గారు చెప్పారు. చేశాను. చేసినప్పుడు సార్కి నేను అదే చెప్పాను, అన్నయ్య మీరు పార్టీని కలపటం నాకు నచ్చలేదని చెప్పాను. మరి డెసిషన్ తీసుకున్నారు, కలిపేస్తున్నారు. మేము వెళ్ళలా, ఆయనతో వెళ్ళలా. కానీ అలా పార్టీ కలిపేస్తున్నప్పుడు నాలాంటి పెద్దలందరూ కూడా కొంతమంది ముఖ్యులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి ఏంటి సార్ ఇది పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తే మీకు నమ్ముకొని కోటాను కోట్ల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు